రోజంతా అలా మొబైల్ చూస్తూ ఉంటావు? అయ్యో, మొబైల్ చూడకపోతే ఈ ప్రపంచం గురించి తెలుసుకునేది ఎలా? మొబైల్ చూడకపోతే ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడం ఎలా అంటున్నావు, కానీ దాన్ని యూస్ చేస్తే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి కదా. వాటన్నిటిని చూపిస్తామంటూ వచ్చేస్తున్నారు మా హైయర్ క్లాస్ స్టూడెంట్స్. చీర్ దెమ్ విత్ యువర్ క్లాప్. మమ్మీ, నాకేమైనా కథ చెప్పవా ప్లీజ్? నేను తర్వాత చెప్తాను, వెళ్ళమ్మా. ప్లీజ్ మమ్మీ, కథ చెప్పవా? నేను తర్వాత చెప్తాను, వెళ్ళన్నానుగా. అదిగో అక్కడ ఫోన్ ఉంది, తీసుకోపో. నేను ఈ గేమ్ ఆడుకుంటాను, ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకుంటాను, యూట్యూబ్ చూస్తాను, రీల్స్ చేస్తాను. కొన్ని సంవత్సరాల తర్వాత మమ్మీ మమ్మీ ముందు మమ్మీ, నాకు రేపు స్కూల్లో ఎగ్జామ్ ఉంది, సో ఐ వాంట్ టు ప్రిపేర్. నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, తర్వాత చెప్తాను, వెళ్ళు. డాడీ డాడీ, రేపు నాకు స్కూల్లో ఎగ్జామ్ ఉంది, సో ఐ వాంట్ టు ప్రిపేర్. నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? నేను ఇప్పుడు ఆఫీస్ వర్క్లో ఉన్నానమ్మా, అమ్మని అడుగు వెళ్ళి. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఎక్స్ప్లెయిన్ చేయి మమ్మీ. నేను ఫోన్ మాట్లాడుతున్నాను, తర్వాత చెప్తాను, వెళ్ళన్నాను కదా. అమ్మమ్మ అమ్మమ్మ, నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? అబ్బా, టీవీ సీరియల్ చూస్తున్నా, తప్పుకో. తాతయ్య, నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి తాతయ్య. నేను ఇంగ్లీష్ చదువుకోలేదు కదమ్మా, ఇవన్నీ నాకు తెలియదు. మీ అమ్మ నాన్న అడుగు, వెళ్ళమ్మా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఎవరు అడిగినా చెప్పట్లేదు, ప్లీజ్ చెప్పవా? నేను తర్వాత చెప్తాను, ఫోన్ మాట్లాడుతున్నాను, వెళ్ళు. అబ్బా, ఎవరిని అడిగినా చెప్పట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు? అందరూ బిజీగా ఉన్నారుగా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫోన్ చూడాలా లేదా బుక్ చదువుకోవాలా? తీ మమ్మల్నే తీ. ఫోన్ చూద్దాం. చెయ్యి, నన్నే ఓపెన్ చేయి. మూవీస్, సాంగ్స్ అన్నీ డౌన్లోడ్ చెయ్యి. గూగుల్ ఓపెన్ చేసి మూవీస్ డౌన్లోడ్ చేసుకుందాం. ఆ గూగుల్ ఎంతసేపు అని చూసిద్ది, ఇప్పుడు నన్ను ఓపెన్ చేసిద్ది చూడండి. నా వీడియోస్ చూసిద్ది, నా షార్ట్స్ చూసిద్ది, చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ చూద్దాం. ఆ యూట్యూబ్ ఎంతసేపు చూస్తావు? ఫేస్బుక్ తీసి ఫ్రెండ్ రిక్వెస్ట్, లైక్స్ ఎన్ని ఉన్నాయో చూడు. అబ్బా, ఇది కూడా బోర్ కొట్టేసింది. కొంచెం ఫేస్బుక్ చూద్దాం. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎన్ని ఉన్నాయో, లైక్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. చెయ్యి, నన్నే ఓపెన్ చేయి. స్టేటస్ చూడు, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయి. అబ్బో, కొంచెం వాట్సాప్ చూద్దాం. మీరందరు వరల్డ్ వాష్, నేనే ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడు ఓపెన్ చేయి, రీల్స్ చూడు, పోస్టులు చూడు. డే అండ్ నైట్ నాతోనే ఉండు. ఇన్స్టా ఓపెన్ చేద్దాం, రీల్స్ చేద్దాం. హలో, ఇన్స్టాలో రీల్స్ చేయాలన్నా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలన్నా కావాల్సింది నా మ్యూజిక్కే. నా యాప్ ఓపెన్ చేసి మ్యూజిక్ విను. నువ్వు ఇప్పుడు టోటల్గా మాకు అడిక్ట్ అయిపోయావు. టోటల్గా మా కంట్రోల్లోకి వచ్చేసావు. దక్షిత, లే, స్కూల్కి టైం అవుతుంది. ఇదిగో బ్యాగ్ తీసుకో. అబ్బా, ఫోన్ ఏది? చెయ్యి, మమ్మల్ని ఓపెన్ చేయి.
ఎంతసేపు అని ఫోన్ చూస్తావు? పక్కన పెట్టి స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళు. ఆ రోజు సాయంత్రం ఇంకా రావట్లేదండి దక్షిత. వచ్చావమ్మా దక్షిత, రా. అబ్బా లే అమ్మా. రా రా మమ్మల్ని ఓపెన్ చేయి. ఫోన్ చూసుకుందాం. దక్షిత, దక్షిత, కిచెన్లో హెల్ప్ చేద్దు కానీ రా. దక్షిత. అబ్బా నేను రానమ్మా. దక్షిత, కనీసం నీ రూమ్ అన్న క్లీన్ చేద్దాం దా దక్షిత. అబ్బా నేను రానని చెప్పా కదా, నేను ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకోవాలి. ఏంటో ఈ పిల్ల ఇలా తయారైంది. అబ్బో వచ్చి దక్షిత, దక్షిత, ఏమైందమ్మా? లే దక్షిత, దక్షిత, లే. ఏమైందమ్మా పాపకి? దా ఏమో స్కూల్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం రా. లే. డాక్టర్, డాక్టర్, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి. ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. పాపని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టమ్మా, నీతో మాట్లాడాలి. మా పాపకి ఏమైంది డాక్టర్? మీ పాపకి ఏమైందా? మీ పాప ఫోన్కి బాగా అడిక్ట్ అయింది. ముందు మీరు తప్పు చేస్తారు, తర్వాత నా దగ్గరకు వస్తారు. మీరే కాదు, ఇలా చాలామంది పేరెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. దీనికి నేను చెప్పే సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే అది మీరు మీ పాపతో టైం స్పెండ్ చేయడమే. ఓకే డాక్టర్, పార్క్ వెళ్దాం పదా. సరే ఐస్ క్రీమ్ తిందాం పదా. ఇంకా చాలు, ఇంటికి వెళ్దాం పదండి. అమ్మ వచ్చావమ్మా దక్షిత, రా దా, అమ్మా. కథలు చెప్తాం దా. రా అమ్మా. దక్షిత, బయటికి వెళ్దాం పదా. సరే అమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంతా ఓకేనా? మా చాచకు చాలా బాగుంది డాక్టర్. ఓకే, ఇక మీరు వెళ్ళి రావచ్చు. ఓకే డాక్టర్. చూసారుగా, వీళ్ళే కాదు, ఇలా చాలామంది పేరెంట్స్ మీ పిల్లలతో కూడా బాధపడుతున్నారని నాకు తెలుసు. దీనికి సొల్యూషన్ నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను. మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే టైం స్పెండ్ చేయండి. అప్పుడైనా వాళ్ళని ఫోన్కి దూరం అవుతారు. మీరు కూడా ఫోన్ వాడడం తగ్గించండి. అయినా మొబైల్స్ని మన విజ్ఞానం పెంచుకోవడానికి యూజ్ చేయాలి, కానీ మనల్ని మనం అజ్ఞానులుగా చేసుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Taking an umbrella. మొబైల్ డిసడ్వాంటేజెస్ని ఇంత మంచిగా మనకు చూపించిన హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.